హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను తెలంగాణ జాగ్రఫీ అనేది చదువుతున్నాను. తెలంగాణ జాగ్రఫీ ఎలా చదువుతున్నాను అంటే, నేను ముందుగానే షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నా. ఆ షార్ట్ నోట్స్ మొత్తం ఇప్పుడు కంప్లీట్గా మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మొన్న గ్రూప్ 3కి ఏ ఏరియాల నుంచి వచ్చాయో ఆ ఏరియాని ఫోకస్ చేస్తూ ఎక్కువ చదువుతున్నమాట. కరెంట్ అఫైర్ని రిలేటెడ్ చేసుకుంటూ చదవాలి. నేను షార్ట్ నోట్ రాసుకున్నా కాబట్టి ఆ షార్ట్ నోట్ని మళ్ళీ రివైజ్ చేస్తున్నా. రివైజ్ చేస్తే మంచి గుర్తుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో ఇదే చదవాలి, షార్ట్ నోట్సే రివైజ్ చేయాలి. మళ్ళీ పెద్ద మెటీరియల్ అనేది మళ్ళీ రివైజ్ చేయలేం కదా, టైం సరిపోదు. అన్ని సబ్జెక్ట్స్కి రివైజ్ చేయాలి కదా, సో మనకు టైం అనేది సరిపోదు. ఇది ఫైనల్ రీడింగ్ అనమాట. ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేసి రేపు వేరే సబ్జెక్టు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ని రివైజ్ చేసుకుంటా ఈ సబ్జెక్ట్ మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో కృష్ణా రివరు, గోదావరి రివరు, అన్ని రివర్ బేసన్స్ అవన్నీ చూసుకుంటున్నా. నేను ఇప్పుడు షార్ట్ నోట్స్ ఒక్కటే చదువుతా. షార్ట్ నోట్స్ చదవడానికనే టైం సరిపోదు. సో మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటే మీరు ఆ షార్ట్ నోట్స్నే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు షార్ట్ నోట్సే ప్రిపేర్ అవ్వడం బెస్ట్. మళ్ళీ కొత్తగా మెటీరియల్ చదవడం అంటే టైం సరిపోదు, మళ్ళీ ఏం అర్థం కాదు. మీరు షార్ట్ నోట్స్ని ఎన్నోసార్లు చదివి ఉంటారు కదా, మళ్ళీ ఒకసారి చదివితే మీకు కూడా